ఒబెసిటీ లీడ్స్ టు క్యాన్సరా? ఈ స్థూలకాయం అనేది క్యాన్సర్కి దారితీస్తుందా అంటే అందరికీ రాదు. కేవలం 13% మందికి ఇది క్యాన్సర్గా పరిణమించడానికి అవకాశం ఉంది. ఎందుకని? ఒబేసిటీ అంటేనే డిసీజ్, అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్. బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? వాపు. అంటే బాడీలో ఉన్న రకరకాల ఆర్గాన్స్ వాస్తాయి. ఎందుకు వాస్తున్నాయి? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మన శరీరంలో ఏదైనా భాగం మీద మనకు వేరే వస్తువు ఏదైనా కనుక పడితే అది తట్టుకోలేక ఆ బరువు మోయలేక వాస్తుంది. అలా లోపల కూడా జరుగుతుంది. సో ఎంత ఇన్ఫ్లమేషన్ పెరిగితే అంత ఒబేసిటీ పెరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ కూడా మూల కారణం ఏంటి? ఇన్ఫ్లమేషనే. సో ఈ రెండు ఒకే పాత్వేలో ఉండడం వల్ల యాజ్ పర్ ద లిటరేచర్, అంటే ఇప్పటిదాకా మనకి తెలిసిన సైన్స్ ప్రకారం కనీసం ఒక 13% మందికి క్యాన్సర్ రావచ్చు. ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ రావచ్చు. మగవాళ్ళలో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, అట్లాగే స్టమక్ క్యాన్సర్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అందువల్ల అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందుగానే మేల్కోవాలి. ఆ తర్వాత ఈ ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్స్ చేయడం కూడా కష్టం. ముందుగానే తెలుసుకోవాలి, ముందుగానే దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవాలి. స్థూలకాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. ఏ విధంగా శరీరంలో ఉన్న రకరకాల అవయవాలను ఎలా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.